వెల్కమ్ బ్యాక్. చంద్రబాబు అనుచరుడు తిరుపతి మాజీ మున్సిపల్ చైర్మన్ శంకర్ రెడ్డి సీఎం కిరణ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసే నేతలు అంతా కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు సీఎం. మన పార్టీలో ఈ రోజు నూతనంగా చేరుతున్న శంకర్ రెడ్డి గారు జూన్ 12వ తేదీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎవరో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఎలక్షన్ పోస్ట్పోన్ అవుతాయి, ఎలక్షన్స్ ఉండవు, పోస్ట్పోన్ చేసేదాని కుట్ర జరుగుతుంది. అది కేవలం మతి స్థిమితం లేని వారు మాట్లాడతారు తప్ప ఏమీ లేదు. ఎలక్షన్స్ ఒకసారి డిక్లేర్ అయిన తర్వాత ఎవరు ఆపలేరు. ఎలక్షన్స్ లో జూన్ 12వ తేదీ రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్స్ అది ఎలక్షన్ కమిషన్ నడిపిస్తుంది. లా అండ్ ఆర్డర్ కూడా పూర్తిగా వారు తీసుకొని వారు నడిపించడం జరుగుతుంది. సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా వచ్చిందో ఆయన చెప్పుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వేల కోట్ల రూపాయలు ఆయన సంస్థలో ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయో చెప్పాలి. ఆయన చెప్పుకునేది పోయి బురద అందరిపైన నేనంట నా జీవితంలో నేను చంద్రబాబు నాయుడుతో చేతులు కలుపుతానంటే ఎవరన్నా నమ్ముతారా? కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశం లేక సిబిఐ ఇక్కడ డైరెక్టర్ జనరల్ గవర్నరు ఎలక్షన్ కి అందరం కలుసుకొని కుట్ర పన్నుతున్నామంట. ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టేదానికి చేస్తున్న కార్యక్రమం. ఎలక్షన్స్ జూన్ 12 జరుగుతాయి. 12లో పెద్ద ఎత్తున చాలా సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందనే ఈ కార్యక్రమం ఈ విధంగా ప్రజల దగ్గర చేసిన ఆర్థిక నేరాలకు అరెస్ట్ అవుతారనే భయంతో ఆయన చేస్తున్న ఆరోపణలు ఇవి. జై కాంగ్రెస్.